డాక్టర్కి ఈయన ఇచ్చిన మెసేజ్ల వల్ల అవన్నీ పోయి ఆమె కంప్లైంట్ చేస్తే ఈ ఉన్నతాధికారులు హుటాహుటిన ఆయన్ను ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు ఏమన్నాడంటే టీవీలో నేను విన్నాను సార్ అది. ఏమన్నానంటే నేను అది చేయలేదు, నేను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా భార్య నమ్మితే చాలు అన్నాడండి ఆయన. అంతే కదా, అంటే కొద్దిగా అక్కడ భార్యకు కూడా భయపడ్డాడన్నమాట నాకు అనిపించింది. భార్య భయపడేది ఏముండదండి, ఆ మాట అనకపోతే కష్టం కదా. ఎవరైనా మీరైనా నేనైనా వీళ్ళు 100 మంది 100 కూసుకుంటారండి. ఇంట్లో గొడవ చేసినా మనం అనేది అదే కదా, 100 మంది 100 అనుకున్నా పర్వాలేదు, నా కుటుంబ సభ్యులు నా భార్య ఇది నమ్మితే చాలు అని అందరం అంటాం. అది జగమెరిగిన సత్యమే, ఆయన ఏముంది ఎవరైనా అంటాం. అట్లా ఏం కాదు కానీ బట్ ఆ విధంగా బిహేవ్ చేసిన అలిగేషన్స్ అయితే వారి మీద ఉన్నాయి. అంటే వీళ్ళు దేని గురించి చేసి ఉంటారు? ఇప్పుడు పిఎస్ రాంజనేయులు గారు తను అంటే చట్టాన్ని కాకుండా చట్టకు వ్యతిరేకంగా అంటే కొద్దిగా డివైడ్ చేసినట్టు అనిపిస్తుంది అండి చూస్తుంటే, ఇవన్నీ చూస్తుంటే. ఎందువల్ల చేసి ఉంటారంటారు కారణం? పొలిటికల్ ప్రెషర్. ఆయన డబ్బులు తీసుకొని చేసినాడు అనేది ఎక్కడా లేదు కదా. ఎవరో పొలిటికల్ బాసెస్ చెప్తే దానికి అనుగుణంగా ఆయన ఈ జత్వానికి సంబంధం లేదు పాపం ఆ పిల్ల. అది కూడా కారణం ఏమంటే ఆయన ఎవరో ఒక ఇండస్ట్రియలిస్ట్ పైన ఆమెకి సంబంధాలు ఉండడం, ఆ ఇండస్ట్రియలిస్ట్ పైన ఈమె బాంబేలో నేను స్టోరీని ఫాలో అవుతే తెలిసింది ఇది. బాంబేలో ఆయన పైన కేసు వేస్తే అది రన్నింగ్లో ఉంటే దాన్ని తీసేయమని చెప్తే తీసేయనని ఆమె చెప్పింది. అందువల్ల ఆయన ఆ ఇండస్ట్రియలిస్ట్కి మంచి పలుకుబడిని ఉపయోగించి ఇక్కడుండే పొలిటికల్ లీడర్ని ఎవరినో అప్రోచ్ అవ్వటం, వాళ్ళు ఈయనకు ఉద్బోధ చేస్తే అదెంత పనిలే నేను చేసేస్తానని చెప్పినట్టు చెప్పి ఈ క్రాంతి రాణా ఈ ఇంకొక అతన్ని ఇద్దరిని ఏదో పిలిపించి మాట్లాడి బాంబేకి పంపించడం. ఇంకో దరిద్రమైన వ్యవహారం అంటే ఎఫ్ఐఆర్ కట్టక ముందే వీళ్ళు బాంబేకి వెళ్ళే టికెట్లు రిజర్వ్ చేయటం. అదే ఎఫ్ఐఆర్ ఇవాళ కడితే 3 రోజులకు ముందే బాంబేకి టికెట్లు రిజర్వ్ చేయడం. క్రాంతి రాణా ఇంకొకరు ఎవరండి, విశాల్ గున్ని, ఆ పేరే నాకు రాదు. విశాల్ గున్ని ఆ విశాల్ గారు ఇద్దరు, ఆయనకు కూడా డిపార్ట్మెంట్లో మంచి పేరే ఉందండి. క్రాంతి రాణా గారికి విశాల్కి కూడా. విశాల్ టీవీలలో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను, అది చేశాను ఇది చేశాను హెల్ప్ చేశాను అని చెప్పేసి సోషల్ మీడియాలో ఆయన ప్రచారం చేస్తూ ఉంటాడు విశాల్ గురించి. బట్ వాళ్ళు ఈయన ప్రలోభమో ప్రెషరో మరి తెలియదు, లొంగి వీళ్ళు బాంబేకి వెళ్ళడం ఫ్లైట్లో, ఎఫ్ఐఆర్ కట్టకముందే ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, గెస్ట్ హౌస్లో పెట్టడం. అది ఇల్లీగల్ డిటెన్షనే కదా, దాదాపు 1-2 నెలలు అక్కడ పెట్టడం, వాళ్ళ తల్లిదండ్రులను తీసుకురావటం, వాళ్ళని డిటైన్ చేయడం, వాళ్ళని అరెస్ట్ చేయటం, బ్రదర్ని కూడా పట్టుకురావటం, ఇవన్నీ ఇల్లీగల్ థింగ్సే కదండి. అది తప్పది. ఇప్పుడు చట్టము ఎప్పుడు కూడా మనం ఒకటి ఆలోచించాలి. చట్టము నేను చట్టంతో ఆడుకుంటారంటే మీరు నిప్పుతో చెలగాటమే. నిప్పు నువ్వే నిప్పు పుట్టించినా కాలదని చేయి పెడితే కాలు తీరుతుంది. చట్టం కూడా అంతే. చట్టం నేను ఏదో ప్రయోగిస్తున్నాను నా పరిధిలోనే ఉంటుంది అనుకుంటే లేదండి. చట్టం అందరికీ కరెంట్ తీగే, మీరు ముట్టుకున్నా నేను ముట్టుకున్నా ఎవరు తప్పు చేసినా వాళ్ళకి శిక్ష. ఈ కేసులో కూడా అదే జరిగింది. సుమారుగా అంటే ఆయన పనిష్మెంట్ ఏం పడచ్చు అంటారు? అంటే జైలు ఎన్ని సంవత్సరాలు? నేను కరెక్ట్గా ఒకవేళ అది ప్రూవ్ అయితే ఉండొచ్చు, నేను చెప్పలేను. వాట్ ఆర్ ది సెక్షన్స్? ఈ సెక్షన్లో ఉంటే సపోజ్ ఇప్పుడు అమ్మాయిని మొలెస్ట్ చేశాడనో లేదా సెక్షువల్గా హెరాస్ చేశాడనో ఉంటే 6-7 ఏళ్ళు పడవచ్చు. లేదు ఆమెను ఇల్లీగల్గా తీసుకొచ్చి డీటైన్ చేశాడంటే దానికి 3-4 ఏళ్ళు పడవచ్చు. లేదు ఆమెకు ఫాల్స్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినారు మహిళ అంటే దానికి 3-4 ఇయర్స్ పెట్టచ్చు. అదే దీనికి అందరికీ ఎవిడెన్స్ ఈజ్ ముఖ్యం. ఎవిడెన్స్ ఏ విధంగా ఉందో పకడ్బందీగా ఎవిడెన్స్ ఉండి ఈయన చెప్పిన అభియోగాలన్నీ ఆమె చెప్పిన అభియోగాలన్నీ నిజమని కోర్టులో ప్రూవ్ అయితే అప్పుడు డెఫినెట్గా ఈయనకు శిక్ష పడే అవకాశం. నేను ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చీఫ్ సెక్రటరీ నుంచి ఒక పక్కకు పంపించారండి. సార్ అది జగన్మోహన్ రెడ్డి గారి మాట వినొచ్చు కదా అని చెప్పాను. లేదండి నేను రిటైర్డ్ అయిన తర్వాత నేను ఎవరు మొహం చూపించాలి, నేను మా కుటుంబ సభ్యులు కానీ ఫ్రెండ్స్ కలిపినప్పుడు అదేంట్రా అలా చేసామని అంటారు నన్ను, నేను అంతగా వినలేదని చెప్పాడండి. అటువంటి అంటే ఆఫీసర్లు ఉన్నారు, చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. మీకు ఎగ్జామ్ ఈయనకే కాదు, ముందు కాలం నుంచి కూడా చాలా మంది ఉన్నారు.
మీరు ఎస్ఆర్ శంకరన్ గారని పేరు విన్నానండి. ఆయన అంటే దేవుడిలాగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి ఆయనతోనే పోలుస్తారు. ఆయన చూడండి మహానుభావుడు అని. ఆయన ఆ జీతములో ఉండే 70% జీతం పేద పిల్లోళ్ళకి ఇచ్చి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇచ్చి చదివించాడండి ఆయన. అదే కాకుండా ఎక్స్ట్రీమిస్ట్ నక్సలైట్లు ఈ మన ఐఏఎస్ ఆఫీసర్లని కిడ్నాప్ చేస్తే ఈయన పోయి నక్సలైట్లతో విడిపి మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా పేల్చి చంపేసేవాళ్ళు. ఎస్ఆర్ శంకరన్ గొప్ప పేరు ఉంది, అట్లాంటి వాళ్ళు ఉన్నారు. వీరరాఘవన్ అని ఆయన రాజాజీ గారి మనవడు. ఆయన ఇక్కడ పనిచేసాడు 77లోనో 78లోనో అనుకుంటా, 79లోనో, మరి 79లోనో ఏమో. సీఎం వచ్చి ఆయన మరి చెన్నారెడ్డి గారేమో ఆయన పిలిచి ఏదో చెప్తే నేను చేయను సార్ అంటే ఆ ఫైల్ ఇసిరి కొట్టినాడు. ఆయన ఆ ఫైల్ ఎత్తుకోకుండా వెనక్కి వచ్చి రిజైన్ చేసేసాడు. ఐఏఎస్ ఆఫీసర్ వీరరాఘవన్ గారని రాజాజీ గారి మనవడు. అంటే రాజకీయవేత్త ఇలాగ ఫైల్ ఇసిరేస్తే ఇంకా ఆయన రిజైన్ చేశాడు అంతే, ముట్టుకోకుండా దాన్ని వచ్చి రిజైన్ చేశాడని విన్నానేం జరిగింది కూడా అదే. వీరరాఘవన్ అని ఆయన ఆ విధంగా రాజామణిని, ఐకే రాజామణిని బాగా పొడుగ్గా ఉంటాడు ఆయన. ఇక్కడ ఫైనాన్స్ సెక్రటరీగా ఉంటే ఆయన ఏదో పొలిటికల్ బాస్ చెప్పిన మాట వినలేదు అట్లా అంటే ఢిల్లీకి వెళ్ళిపోయినాడు. ఇందిరాగాంధీ దగ్గర ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సెక్రటరీగా పోయి జాయిన్ అయిపోయినాడు. ఆయన సెంట్రల్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఇందిరాగాంధీ గారు ఆయన పెట్టుకునింది. ఇక్కడ సీఎం మాట్లాడలేదని ఈయన్ని సెంట్రల్కు పంపించండి అని చెప్పి ఈడేదో రాస్తే మరి ఏ సీఎం గారో తెలియదు కానీ అక్కడికి వెళ్ళాడు. దాన్ని ఇందిరాగాంధీ పర్సనల్గా పెట్టుకుందామని. సో ఒక్కోసారి వినకపోయినా చెడ్డ పోస్ట్ అని ఆయన పంపిస్తే బంగారం లాంటి పోస్ట్ దొరికింది. ఆ విధంగా కూడా జరుగుతాయి. ఇప్పుడు పొలిటికల్ బాసులు వినలేదు మాటని పంపించేస్తే ఏమవుతుంది? మనం ఒకటి ఎక్కడ చేసినా ఏముందండి, మీరు ఏ ఉద్యోగమైనా నువ్వు కాకపోయినా ఇంకొక ఐఏఎస్ ఆఫీసరు, నువ్వు కాకపోయినా ఒక ఇన్స్పెక్టరు, నువ్వు కాకపోయినా ఒక కానిస్టేబుల్ ఆ ఉద్యోగం చేయాల్సిందే కదా. ఇప్పుడు మీరే ఉన్నారండి ఒక మంచి పోస్ట్లో, మీరు కమిషనర్గా అయితే పవర్ ఉంటుంది, 2-3 ఉంటారు, గన్మెన్ ఉంటాడు, ఇంకో 4 గన్మెన్లు ఉంటారు, ఆర్డెల్ ఉంటారు అని చెప్పి మీరు అనుకోవచ్చు. అదైనా రోడ్డు సేఫ్టీ డైరెక్టర్ అయినా రెండు ఒకటే, మీకు వచ్చే జీతం అదే, అంతే కదా. ఉత్త పవరే, దానికి మించి ఏముంది? పవర్ని ఏం చేసుకుంటామండి? ఎన్నాళ్ళు ఉంటుంది పవరు? కారే రాజులు రాజ్యములు కలగరే వారేది. ఏ శిబి చక్రవర్తి, అశోక్ చక్రవర్తి వాళ్ళకంటే గొప్ప వాళ్ళమా? ఏమీ లేదు. పవర్ని అది పవర్ ఎందుకు ఉపయోగించాలంటే 10 మందిని కాపాడడానికి ఉపయోగించాలి, 10 మంది సేఫ్టీ కోసం ఉపయోగించాలి. పవర్ ఉంది నేను అనుభవించేదానికి అనుకుంటే మీ జీవితాలే నాశనం. మీ హిస్టరీ అండి, మీరు చెడిపోయలేరు. రేపొద్దున్నే మీరు చెడ్డలు చేసిన చెడుపులన్నీ బయటకు వస్తాయి. కాబట్టి మనం ఈరోజు ఈ హోదాలో ఉన్నామంటే భగవంతుడు మనకి అవకాశాన్ని ఇచ్చాడు, దీన్ని సద్వినియోగం చేసుకోవాలా, 10 మందికి బాగుపరిచేదానికి ఉపయోగించాలి తప్ప భస్మాసురులాగా అందరినీ వెంట పెట్టుకుంటే చివరికి నీ నెత్తి మీదే నువ్వు పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ఒకటి గుర్తించాలా, పవర్ ఉంది కదా అని ఒకరికి చెడ్డ చేయాలని చూస్తే డెఫినెట్గా ఆ పవర్లో, ఆ పవర్ ఇచ్చిన కిక్కులో మనమే ఏదో ఒక దాంట్లో ఇరుక్కొని జైలుకి పోయే పరిస్థితి ఏర్పడుతుంది. చూద్దాం మరి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు మరి చేసిన తప్పే కాబట్టి ఇది ఏ విధంగా ప్రూవ్ అవుతుంది, రానున్న కాలంలో ఏం జరుగుతుందని చూద్దాము. ఇక పెహల్గాం విషయంలో చూసాను సార్, ఒక పోలీస్ ఆఫీసర్గా నాకేమైనా డౌటు, ఇలాగా అసలు సామాన్య ప్రజలు అలాగ ఒక రక్షణ లేనప్పుడు ఒక అంటే టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళారండి, ఈ చుట్టూ టెర్రరిస్టులు ఎవరో వచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తే బాగుంటుంది ప్రజలు? అది అంటే అక్కడ ఉన్న వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం ఉందంటారా? ఇప్పుడు అక్కడ జరిగిన చాలా అంటే నేను చదివింది విన్నది ఏమిటంటే పెహల్గాంలో ఇప్పుడే అదే కాదు, మామూలుగా మనకి పాకిస్తాన్ యుద్ధం 1971లో జరిగింది. అప్పటి నుంచి అనేక ఇన్సిడెంట్లు జరిగాయి, మనకు పాకిస్తాన్కి మధ్య అనేక ఇన్సిడెంట్లు జరిగాయి. ఇన్సిడెంట్ జరిగితే ఏమైంది, ఎప్పుడే కానీ వాళ్ళు అటాక్ చేస్తే మన ఆర్మీనే అటాక్ చేశారు. పుల్వామా కానీ ఇంకొక దాడి కానీ ఇంకొక దాడి కానీ, బార్డర్లో ఉంటేనేమో మన వాళ్ళని మన ఆర్మీని పైనే వాళ్ళు, మన ట్యాంకర్స్, మన ఆర్మీ, మన విమానాలు, అది ప్యాసింజర్లకు, మామూలు ప్రజలకి ఏమి ఇబ్బంది, టూరిస్టులకి, ప్రజలకి, మామూలు సామాన్య ప్రజానీకానికి ఎప్పుడూ టార్గెట్ చేయలే. సో మొట్టమొదటిసారిగా అది జరిగింది. దాన్ని ఎవరు ఊహించలే. వీళ్లకు అంటున్నారు మనోళ్ళ దగ్గర అవుట్పుట్ ఉంది అని. అవుట్పుట్ ఉంది, సెంట్రల్ ఇంటెలిజెన్స్, మిలిటరీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఈ విధంగా చేస్తారు అనేటువంటిది ఇన్ఫర్మేషన్ ఉంది అని అంటారు. అయినా కూడా మనోళ్ళు జాగ్రత్త పడలేదు అని. అక్కడ రెండు విషయాలు, ఒకటేమో
ఆ, వీళ్ళు ప్రజల్ని టార్గెట్ చేస్తారని మన వాళ్ళకి లేదు ఒకటి. రెండోది ఎవరైతే పహల్గామ్ అయితే అక్కడ కింది తరం వారే పై వాళ్ళకి తెలియకుండా ఈ టూరిస్ట్ స్పాట్లని అలో చేశారు. దానివల్ల వాళ్ళు ఇది రెక్కి నిర్వహించి దాదాపు అంత క్రితమే 10 రోజులుగా అక్కడ ఉండి ఇక్కడ వస్తున్నారు కాబట్టి వీళ్ళని అటాక్ చేస్తే సరే అది ప్రీ ప్లాన్ అండి వాళ్ళది. పాకిస్తానీ ఎవరైతే ముజాహిద్దీన్స్ ఉన్నారో వాళ్ళు ప్లాన్ చేసి ఈ విధంగా చేసి మనం టార్గెట్ చేసి చంపాలని వాళ్ళ ఉద్దేశంతో చంపారు. జనరల్గా నిజంగా అలా ఎదురుగుండా వచ్చారని కూడా అప్పుడు ఏమైనా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందా అండి? ఏమి లేదు అవకాశం. వాళ్ళు ఇప్పుడు అంటే మనం రివ్యూస్ చదివిన తర్వాత ఒకటి తెలుస్తుంది, వాళ్ళు మతపరంగా చూశారు. మీరు హిందువులా ముస్లింలా కాదా ఒకటే, మిగతా కులాలతో లెక్కలేదు వాళ్ళకి. మీరు ముస్లింలా కాదా, ముస్లిమేతరులు అంటే చంపటం, హిందువులా అని కూడా కాదు, ముస్లింలా కాదా, మీరు దానికి అరగా బట్టలిప్పి వాళ్ళు సుంతి చేశారా అని లేదా ఒకటి చూశారు. మీకు ఖురాన్లో ఉండే కలాంని మీరు చదివి వినిపించండి, కొన్ని పంక్తుల్ని ఖురాన్లో ఉండే పంక్తుల్ని చదివి వినిపించండి, లేదు మీరు నమాజ్ ఏ విధంగా చేస్తారో చెప్పండి అని ఇట్లా చెప్పి చంపారంటే ఇది మరీ దారుణం. అంటే వాళ్ళు అక్కడున్న హిందువులనే టార్గెట్ చేసినట్టు, భారతీయులనే టార్గెట్ చేసినట్టు, లేదు భారతీయ ఇతరుల్లో హిందూ ఇతర కులాలైనటువంటి ముస్లిం కానటువంటి వాళ్ళకి టార్గెట్ చేసి చంపారని. అది మీ ఒక పోలీస్ ఆఫీసర్గా ఇటువంటి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ఒకటండి, ఇది చాలా పెద్ద మాట. ఎందుకంటే ఏం చేయగలిగితే ఒకటి, మనకి ముజాహిద్దీన్స్ ఎవరైతే ఈ పాకిస్తాన్ ఎలిమెంట్స్ ఉన్నారో మొదటి నుంచి చూడండి, ఇప్పుడు వాళ్ళు మీరు పాకిస్తాన్లో ఒకటి ఎవరైనా పొలిటికల్ లీడర్ ఒక ప్రైమ్ మినిస్టర్గా ఉండి పవర్ఫుల్గా ఉన్నాడు, ప్రజల మాటలు బాగా ప్రజలు చేరువవుతున్నాడు అన్నప్పుడు మిలిటరీ వాళ్ళు ఏకబిగిన దించేస్తారు, దించేసి మిలిటరీ గవర్నమెంట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, అప్పుడు అందరూ అంతే, ఎవరైనా పవర్ఫుల్ ఉన్నాడంటే వీళ్ళు మిలిటరీ టేక్ ఓవర్ చేస్తుంది. అదేవిధంగా వాళ్లకు పబ్బం గడవాలంటే ఒకటే, వాళ్ళు ఎవరైతే ఈ ఆతంకవాదులు ఉన్నారో వాళ్ళను పెంచి పోషిస్తారు. ఎందుకంటే ఐఎస్ఐ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఆఫ్ పాకిస్తాన్ ఏదైతే ఉందో ఆ ఇంటెలిజెన్స్ సర్వీసెస్లో మొత్తము వీళ్ళతోనే నిండిపోయి ఉంటుంది. అంటే వాళ్ళు ఆతంకవాదులతోనే పని చేస్తారు, వాళ్ళతోనే, వాళ్ళకి అదే, ఇంక వేరే లేదు. ఇప్పుడు వాళ్ళని చంపినది, ఇప్పుడు బేనజర్ భుట్టోని చంపింది ఎవరు? వాళ్ళే. సో వాళ్ళ పొలిటికల్ లీడర్లను చంపింది వాళ్ళే క్రాపప్ చేస్తున్నారు. సో వాళ్ళు మన దేశంపై ఎందుకు చేస్తున్నారంటే మన దేశం మీద డైరెక్ట్గా కొట్లాడలేక, యుద్ధం వస్తే 2 సార్లు ఓడిపోయినారు, అంతే కదా, 2 సార్లు యుద్ధంలో ఓడిపోయినారు, ఇంకోసారి యుద్ధం చేయలేరు. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఎలిమెంట్స్ని, బ్యాడ్ ఎలిమెంట్స్ని వాళ్ళని క్రాపప్ చేసి దొంగచాటుగా పంపించేటప్పుడు కూడా ఏం చేస్తారు, ఇప్పుడు సీజ్ ఫైర్ ఉంది, సీజ్ ఫైర్లో వాళ్ళు ఫైర్ ఓపెన్ చేయకూడదు, అట్లాంటిది ఏం చేస్తాడు, బార్డర్లో ఎక్కడో ఒకసారి గొడవ చేయడం మొదలు పెడతారు. మన వాళ్ళు కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ పోయినప్పుడు ఏదో ఒక ఏరియాలో నుంచి ఈ ఎలిమెంట్స్ని లోపలికి చూపించేసి వాళ్ళ ఇన్ఫిల్ట్రేటర్స్ని లోపలికి పంపించేసి వాళ్ళ ద్వారా ఇటువంటి చర్యలు పాల్పడతారు. అప్పుడు మన వాళ్ళ మిలిటరీ వాళ్ళపైకి బాంబులు వేయడమో, లేకపోతే పుల్వామా దాడి చేయించడము. ఎందుకంటే ఎదురుగా కొట్లాడలేరు వాళ్ళు, ఎదురుగా కొట్లాడే శక్తి లేదు, అందులో వాళ్ళ ఎకానమీ నాశనం అయిపోయింది. సో మిలిటరీ దగ్గర ఫోర్స్లో కూడా అంతంత మాత్రం ఉన్నారు, మిలిటరీలో కూడా తిరగబడే పరిస్థితి. పాకిస్తాన్లో చాలా, అక్కడ బెలూచిస్తాను లోపల ఇంకా చాలా ఉన్నాయి. అది వాళ్ళు అమెరికన్ సహాయం కూడా తక్కువైపోయింది, ఏం చేయటంలే. ఒక చైనా వాళ్ళే ఏదో అన్నం మెతుకులు ఎదిలిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లాంటి వెధవ పనులు చేసి మాకు తెలియదు అంటారు. వాళ్ళ పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు ఎవరైతే ఎంతమంది అయితే ఉగ్రవాదులు ఉన్నారో అంతా కూడా సైన్యం చేతుల్లోనే ఉంటారు, వాళ్ళు చెప్పినట్టే ఉంటారు, వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. అదే కాకుండా కాశ్మీర్ ఆక్యుపైడ్ పాకిస్తాన్ ఏదైతే ఉందో అదంతా టెర్రరిస్ట్ గ్యాంగులతోనే నిండిపోయింది. అందువల్ల వాళ్ళు ఈజీగా మన దాంట్లోకి ఇన్ఫిల్ట్రేట్ చేస్తున్నారు. చూడాలి మరి ఏ విధంగా కంట్రోల్. ఇప్పుడు అంటే వాళ్ళకి నీళ్లు పంపించడం కానీ అన్నీ కూడా ఆపేసి ఇది కొంతవరకు చేసాము. ఇప్పుడు నీళ్లు
కట్టడి చేశాం. ఇప్పుడు ఇంకోటి, ఇది 10 ఏళ్ల క్రితమే కానీ తెలిసి ఉండి వీళ్ళు ఇట్లా వేస్తారని మనోళ్ళు ఏదో సొరంగ మార్గాలు అవి ఇవి తవ్వి నీళ్ళు ఏ విధంగా సేవ్ చేసుకోవాలా, నీళ్ళని ఏ విధంగా డైవర్ట్ చేయాలని జరిగేది. ఆల్ ఆఫ్ ఎ సడన్ కాబట్టి 3 నదులు వాళ్ళకి పోతాయి. సింధు జలాల్లో 6 ఉపనదులు ఉంటే 3 వాళ్ళకి, డౌన్లో ఉండే వాళ్లకు, హబ్లో ఉండే మనకున్నాయి. ఈ 3 మన పరిధిలోనే ఉన్నాయి. 1960లో నెహ్రూ గారు యుద్ధం తర్వాత ఒప్పందంలో వాళ్ళకి 3 ఇచ్చారు. వాళ్ళు ఏమంటే దానివల్ల బాగానే ఇదవుతున్నారు. మనం ఆనకట్టలు కట్టామనుకో ఒకసారి, 1960 ఒడంబడిక మాకు చెల్లదు, మేము వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, ఇప్పుడు మోడీ గారు చెప్పారు. అదేవిధంగా అనుకొని ముందుగానే మైండ్లో ఉండి చైనా లాగానో పాకిస్తాన్ లాగా దుర్బుద్ధి మనకుండి ముందుగానే అవి ఈ మాట చెప్పకముందు ఎప్పుడైనా వీళ్ళు మన విధంగా కాటేస్తారని తెలిసి ముందుగానే చేసుకొని ఉంటే ఈరోజు ఇట్లా టప్ అనగానే ఎండిపోయి, ఇప్పుడు మీకు కానీ నేను కానీ గాలి లేకపోతే 1 నిమిషంలో 2 నిమిషాల్లో చచ్చిపోతాం. నీళ్లు లేకపోతే ఏం చేయగలుగుతాం? కొద్ది కాలం చచ్చిపోతాం. అన్నం లేకపోయినా ఉంటాం. అన్నం లేకపోతే దాదాపు ఒక 3 మంత్స్ 2 మంత్స్ బతుకుతాం. నీళ్లు లేకపోతే ఇమ్మీడియట్గా చనిపోతాం 1 వీక్ 10 డేస్లో. నీళ్ళే ఆధారం తినడానికి, వండుకోవడానికి, స్నానం చేయడానికి, ప్రతి ఒక్కదానికి, పంటలు పండడానికి. కాబట్టి అదొక బ్రహ్మాస్త్రంగా ఉపయోగించారు. కానీ దాంతో ప్రయోజనం లేదు. ఏదైతే ముజాహిదీన్స్, ఎవరైతే ఆతంకవాదులు, ఎవరైతే ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ ఉన్నారో వాళ్ళ క్యాంప్స్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ టెరిటరీలో ఉన్నాయి. దాన్ని గుర్తించాలా, గుర్తించి సరైన సమయంలో, ఇప్పుడే యుద్ధం చేయమని చెప్పటంలా, సరైన సమయంలో చూసి వాళ్ళకు వాత పెడితే సరిపోతుంది. అంటే ఇక అంబటి రాంబాబు గారని ఆయన మినిస్టర్, అంటే మాజీ మంత్రి అనమాట. ఆయన ఒక వీడియో చేశారన్నమాట. వీడియోలో ఆయన ఏం చెప్పారంటే అండి, పోలీసుల మీద నమ్మకం పోయింది, పోలీసులు పని చేయట్లేదు, ప్రజలు అలా అనుకున్నారటండి. ఏ విధంగా అంటే పాస్టర్ ప్రవీణ్ గారు ఆ ఉదంతం వల్ల పాస్టర్ ప్రవీణ్ గారు పోలీసులు ఇన్వెస్టిగేషను నమ్మట్లేదు, అది 4 రోజుల తర్వాత చెప్పారు కాబట్టి అని చెప్పేసి వాళ్ళు కూడా ఇబ్బంది పడారు. అంటే ఏంటి 4 రోజుల తర్వాత ఎందుకు మాట్లాడుతున్నారని అంటున్నారు వాళ్ళు. రెండోది, టీడీపీలో ఒకరొకరు గొడవలు పెట్టుకుని, అంటే ఒకే పార్టీ వాళ్ళు, వ్యాపారం సంబంధించినటువంటి హత్యలు జరిగినాయండి. అంటే వ్యాపారంలో గొడవలు వచ్చి, దీనికి పోలీసు వ్యవస్థపై నమ్మకం పోయిందని ఈయన అంటారండి. అది కరెక్టా సార్? అదేమన్నా ఇప్పుడు ఆయన పాస్టర్ గారు చనిపోయిందే తీసుకున్నాం. ఇప్పుడు ఆయన నా బంధువు అయితే నేనేమంటాను, ఇది పోలీసు వాళ్ళు సరిగా చేయటం లేదు, ఆయన ఎవరో చంపానని నేను చెప్తా. ఆయన భార్య పిల్లలు, యాక్చువల్గా భార్య పిల్లలు చెప్పాలి, వాళ్ళు చెప్పటంలే. మాకు పోలీసుల పైన నమ్మకం ఉంది, గవర్నమెంట్ పైన నమ్మకం ఉందని వారు చెప్తున్నారు. వీరు ఇట్లా పక్కన ఉండే వాళ్ళే, మీరు చాలామంది పాస్టర్లు, ఆయన తోడ్పాటుగా ఉండేవాళ్ళు, ఆయన అగైనెస్ట్ పార్టీలో, అంటే వేరే అగైనెస్ట్ పార్టీలో ఉండేవాళ్ళు, వీళ్ళు గవర్నమెంట్కి బదనాం చేయాలను. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ పోలీసులను బదనాం చేస్తే ఏమొస్తుందండి? మీరు ఇప్పుడు పోనీ మీరు నేను అదే పోస్ట్లో ఉన్నా కూడా ఇదే చేస్తాం. ఎందుకంటే ఆయన 11 గంటల 3 నిమిషాలకి ఇంట్లో నుంచి బయలుదేరారు. సో ఈ మొత్తం సీసీ ఫుటేజ్లు ఎన్ని వీలైతే అన్ని గుర్తించారు, ఆ రికార్డింగ్స్ చేశారు. అతి ముఖ్యంగా ఆయన యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన పక్క నుంచి వెళ్ళిన వాహనాలన్నింటినీ కూడా గుర్తించారు. ఆ గుర్తించి వాళ్ళను స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అదేవిధంగా సీసీ ఫుటేజెస్ అన్నీ వెలికి తీశారు, అనలైజ్ చేశారు. అదేవిధంగా ఆయన విసిరాని పంపించారు. పంపించిన తర్వాత దాంట్లో ఏమేమి ఉంది కాంటెంట్స్ అని, అంతకుముందు ఆయన ఏ విధంగా ఉన్నాడు, ఏమేమి చేశాడు, ఆయన ఒకనొక నేను కూడా ఇది యాక్సిడెంట్ అయిందేమో అని, తర్వాత చూస్తే ఆయన పలు సందర్భాల్లో బ్రాందీ షాపుల్లోకి వెళ్ళడం, తీసుకోవడం, ఆయన కింద పడటం, అంతకుముందే హెడ్లైట్ పగిలిపోవడము, ఇవన్నీ చూసిన తర్వాత బహుశా ఆయనంతగా హెడ్లైట్ పగిలిపోయినా కూడా ఉండమని చెప్తే వెళ్ళిపోవటం, ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఎవరు క్వశ్చన్ చేయకూడదు అనేటువంటిది పోలీసులు. ఎందుకంటే ఇంపార్టెంట్ కేసుల్లో రేపొద్దున మీరు నేను అంబటి రాంబాబు గారైనా ఇంకోళ్ళైనా కోర్టుకు వెళ్ళొచ్చు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ రాంగు, రీఇన్వెస్టిగేషన్ చేయండి, సిబిఐతో చేయించండి, లేకపోతే ఇంకొక ఏజెన్సీ అమెరికన్ ఎఫ్బిఐతో కూడా చేయించమని పిటిషన్ సుప్రీంకోర్టులో హైకోర్టులో వేసే అధికారం మనకుంది, వేయచ్చు. అవన్నీ ఫేస్ చేయాలంటే మంచి ఇన్వెస్టిగేషన్ ఉండాలనేది పోలీసుల అభిప్రాయం. అందువల్ల అన్నీ సేకరించి 1కి 4 చేసి
పిఎం రిపోర్టు అన్నీ తీసి పెట్టినారు, పెట్టి చేసినారు కాబట్టి అది కరెక్ట్ అని అందరూ ఒప్పుకున్నారు, అందరూ ఊరుకున్నారు. అతి ముఖ్యంగా వాళ్ళు ఇప్పుడు ఎవరికైనా నొప్పి ఎవరికి తల్లిదండ్రులు కానీ ఆ పిల్లలు కానీ భార్య కానీ చేయాలి. వాళ్ళందరూ సైలెంట్ అయినా బయట వాళ్ళే ఇట్లా మాట్లాడుతున్నారంటే ఇది పొలిటికలీ మోటివేటెడ్ అని ఊహించడానికి వీలవుతుంది. అదేనమాట. అది ఒక ఇద్దరు అంటే టీడీపీలో ఒక ఫేమస్ లీడర్స్ ఉన్నారండి. వీరయ్య చౌదరి గారును వాళ్ళు వ్యాపార సంబంధించిన గొడవలు ఒక హత్య చేయబడ్డాడు. ఏమంటారంటే శాంతి భద్రతలు కరువైపోయినాయి అంటారు. ఇద్దరు వ్యక్తుల మధ్య శాంతి భద్రతలు కరువైనాయంటే మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళటం లేదా? శాంతి భద్రతలు కరువయ్యేది ఎప్పుడు? దోపిడీలు మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే ఆ అమ్మాయిల మెడలో నుంచి నగలు ఎత్తుకెళ్ళి రేపులు మానభంగాలు జరిగి విచ్చలవిడిగా దొంగతనాలు జరిగితే అప్పుడు శాంతి భద్రత. ఎవరో కక్షలు పురాణ కక్షలతో ఎవడో చంపితే అది శాంతి భద్రతకి ఏ విధంగా ఇదైతే విఘాతం అంటుందండి. శాంతి మామూలు మనుషులకి మామూలు పని చేసుకునే వాళ్ళకి విఘాతాలు కల్పించితే అప్పుడు శాంతి భద్రతల సమస్య శాంతి నశించింది అని చెప్పొచ్చు. అంతేగాని ఎవరో ఒకరిని ఎక్కడో పాత కక్షలతో మర్డర్ చేస్తే దాన్ని శాంతి భద్రతల సమస్యగా వ్యాపారంలో ఏదో గొడవలు కానీ వాళ్ళ సొంత గొడవల్లో ఇప్పుడు అది గొడవలు లేకుండా ఎక్కడ ఉంటాయి? ప్రపంచంలో చెడ్డ మనుషులు ఉంటారు, వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళు మనం ఏం పోలీసు వాళ్ళు కాదు, దేవుడు కూడా కాపాడలేడు. కాబట్టి మనం ఏం చేయలేదు దాన్ని. రెడ్డి గారు నాకు చాలా డౌట్ ఏంటంటే ఇది ఎక్కడో ఒక చోట మానభంగం జరుగుతుందండి. ఏదో ఒక మార్పు ప్రాంతంలో జరిగింది. వాళ్ళ అమ్మాయి ఒక్కతో ఉండే ఆ చుట్టుపక్కల వాళ్ళే ఎవరో చేశారు, మానభంగం చేశారు అనుకోండి. పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది అలా అంటుంటారండి. అది కరెక్ట్ అని అంటారు. అదే నాకు డౌట్ సార్. యాక్చువల్గా అయితే ఇప్పుడున్న పోలీసుల సంఖ్య ఈ జనాభాకి సరిపోదండి. ఇంకా రెండింతలు పెంచాలి. పోలీసుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. ఒకటి, మీరు ఎక్కడో పొలంలోకి వెళ్ళి మా అమ్మాయిని ఎవరో వచ్చి రేపు చేశారంటే ప్రతి అమ్మాయి వెనకాల పోలీసు వాళ్ళని పెట్టగలుగుతామండి? పెట్టలేం కదా. మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. ఇప్పుడు నడి రోడ్డు పైన పోతానో లేదు కాలేజీలోనో ఇట్లా సమూహాల్లోనో ఎక్కడన్నా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దెర్ ఇస్ ఎ మీనింగ్. ఆ ఎక్కడో మారుమూలలో ఉండి వాళ్ళకు జరిగితే మరి ఒకటి జరిగిన తర్వాత వాడిని పట్టుకోవడం లేకుండా పోయింది. చాలామంది 100 మందిని రేపు చేస్తే 100 మందిని పట్టుకోలేదు అంటే అప్పుడు డెఫినెట్గా ఇది పోలీసులు ఫెయిలియర్ 100%. అది కాదండి. పట్టుకున్నోడిని పట్టుకొని వాడిని అరెస్ట్ చేసి శిక్షించి జైలుకి పంపించేటప్పుడు ఎట్లా అవుతుందండి? అది ఫెయిల్యూర్ ఫ్రమ్ ది పోలీస్ సైడ్ కాదు కదా. ఇంకోటి ఏంటంటే మీరు వర్క్ చేసినప్పటికి ఇప్పటికి కొద్దిగా కెమెరాలు కూడా వచ్చినాయండి. సీసీ కెమెరాలు అనే అప్పుడు నిఘా వ్యవస్థ ఇవన్నీ కూడా వచ్చినాయండి. ఇప్పటికీ అప్పటికి చాలా బెటర్ అయిందండి ఇన్వెస్టిగేషన్లో. కాకపోతే నేను ఈ విధంగా మాట్లాడకూడదు, నిజాయితీ కరువు అయిందండి చాలా అన్నిట్లో. అది ఎథిక్స్ మారల్స్ లేవు. ఎథిక్స్ మారల్స్ మనుషుల్లో ఏ విధంగా ఎథిక్స్ మారల్స్ నిజాయితీ పరులు తక్కువయ్యారో అదేవిధంగా కూడా అన్ని డిపార్ట్మెంట్లలో కూడా తక్కువయ్యారు. ముందు ఇట్లా ఉండేది కాదు. ముందు కాలంలో నిజాయితీగా ఉండేది, ఎథిక్స్ ఉండేవి, మారల్స్ ఉండేవి, మేనర్స్ ఉండేవి. అవి లేదు, అవి కొరబడ్డాయి. మీరు చూడండి, ముందు ఒక జలగం వెంగళరావు గారు కానీ లేకపోతే ఇంకొక ఎవరైనా ఇప్పుడు నీలం సంజీవయ్య గారు కానీ సంజీవ్ రెడ్డి గారు కానీ ఎప్పుడైనా ఈ విధంగా వార్తలకు ఎక్కేవాళ్ళు కాదు కదా, ఉండేవాళ్ళు కాదు కదా. రాజశేఖర రెడ్డి గారు కానీ ఎవరైనా చెప్తున్నా ముందు కాలంలో ఇంకా నీలం సంజీవయ్య గారు సీఎంగా ఉన్న కాలంలో అంతెందుకు ప్రకాశం పంతులు గారు నా దగ్గర టికెట్కి డబ్బులు లేవురా, టికెట్ కొనుక్కరారా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఆ కాలంలో ఏమంటే నీతి నిజాయితీ ఉండేది, ఎథిక్స్ ఉండేవి. అరే ఒక సీఎంగా నేను తప్పుడు పని చేస్తే, ఒక మినిస్టర్గా నేను తప్పుడు పని చేస్తే, ఒక ఎమ్మెల్యేగా నేను తప్పుడు పని చేస్తే నా సమాజంలో ఇంతమంది ఉన్నారు, నన్ను చూసి వాళ్ళు ఏమనుకుంటారా అనేటువంటి భయం ఉండేది. ఇప్పుడు అట్ట కాదు. ఇప్పుడు ఏమైపోయింది, పాలిటిక్స్లో ఉండేవాళ్ళు దాదాపు 40% రౌడీ షీటర్సే ఉన్నారు, కేసులు ఉండేవాళ్ళే ఉన్నారు. ఏమంటే మారిపోయింది. ముందు డబ్బులు లేకపోయినా మీరు చూడండి, వంకా సత్యనారాయణ, వేమూరి శ్రీకృష్ణ ఎట్లాంటి వాళ్ళు వీళ్ళ దగ్గర 5 రూపాయలు డబ్బులు లేవు, అయినా వీళ్ళు ఎమ్మెల్యేగా గెలిచినారు ఉన్నారు. ఆమనగడ్డ శ్రీరాములని ఏలూరు నుంచి గెలిచారు. అవును. ఇప్పుడు వాళ్ళు అప్పుడు ఏమిటంటే ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేసే వాళ్ళని ఎన్నుకునే వాళ్ళు, ఎథిక్స్ మానర్స్ ఉండేవి.
ఇప్పుడు సంజీవయ్యకు ఒక ఇల్లు లేదు, చిన్నపాటి గుడిసుంది, అంతే కదా. అవునవును. సంజీవ్ రెడ్డి గారికి కూడా ముందేదో వాళ్ళ తాతల తండ్రుల ఆస్తి తప్ప ఏముంది, ఆయనకి ఏం లేదు కదా. అవునండి. అదే జలగం వెంగళరావు గారు కూడా తీసుకోండి, ఇప్పుడు అట్లా కాదు కదా. ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు మినిస్టర్గా ముందు కాలంలో ఉన్నోళ్ళు ఏమీ లేదు. ఇప్పుడు ఆయన చౌదరి గారు ఉన్నారు, ఆయనకు ఏమీ లేదు. పివి చౌదరి గారు అది దేవాదాయ, ఒక విషయం చెప్పాలి, దేవాదాయ శాఖ మినిస్టర్గా ఉంటే ఆయన వాళ్ళ అబ్బాయి పైన ఏదో తప్పుడు అలిగేషన్ మీద కేసు ఇస్తే మేము అరెస్ట్ చేయడానికి పోతే తీసుకెళ్ళిపోండి, అరెస్ట్ చేయండి అన్నాడు ఆయన. ఓకే. అరెస్ట్ చేయండి, చేయపోండి, మా ప్రాబ్లం లేదని. ఆ విధంగా ఉండేవాళ్ళు పాలిటీషియన్స్, మార్గదర్శకంగా బిహేవ్ చేసేవాళ్ళు. అరే మనం అంతెందుకండి, ఆయన 79లో ఇందిరాగాంధీ పైన గొడవ అయినప్పుడు ఆయన అప్పుడు ధర్మవరం ఎమ్మెల్యే ఉండేవాడు, ఆయన వెంకటరెడ్డి గారు. ఆయన్ని నేను అరెస్ట్ చేయాలి అని చెప్పగానే సరే నా కారులో వస్తానంటే లేదు కూర్చోమంటే నా జీపులోకి వచ్చి కూర్చున్నాడు ఆయన. మాట్లాడకుండా మళ్ళీ అట్లా వాళ్ళు చట్టాన్ని గౌరవించేవాళ్ళు, ఎథిక్స్ ఉండేవి, మారల్స్ ఉండేవి. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేని పోయి అడగండి అరెస్ట్ చేయాలంటే ఎవడు తోలు తీస్తాను నిన్ను, ఎవడురా మీ ఎస్పీ, ఎవడు మీ డిఐజీ, ఎవడని మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. సో అప్పుడు ఏమంటే చట్టానికి విలువ ఇచ్చేవాళ్ళు, ఆదర్శప్రాయంగా బ్రతకాలనుకునేవాళ్ళు, ఆదర్శవంతంగా ఉండాలి, 10 మందికి మనము ఒక ఇదిగా ఉండాలా అని. అదే కాకుండా ఎథిక్స్, మారల్స్, మేనర్స్ అన్నీ ఉండేవి. ఇప్పుడు లేవు కదా. ఎథిక్స్ అనేది ఎక్కడో తుంగలు దుక్కుంటేది. ఏదన్నా చేయి, నేను లాభపడాలి, నేనే సంపాదించుకోవాలి అని, మిగతాటివన్నీ ఎక్కడ పోయినా పర్వాలే, అదే అయిపోయింది. అది జనాలతో పాటు జనాలలో వచ్చింది, పాలిటీషియన్లో వచ్చింది, మిగతా డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా అదే వచ్చింది. ఇది సమాజంలో వచ్చిన మార్పు. ఇక సార్ మీరు సర్వీస్లో ఉండగా ఎప్పుడన్నా అరే ఒక చాలా బాధ కలిగిన సంఘటనలు ఉన్నాయని, అంటే అరే ఇది న్యాయం చేయలేకపోయాను, లేదంటే కొద్దిగా ఇది ఇలా చేస్తే బాగుండేది, అలా నేను చేసిన తప్పు అయ్యేది, అలాగైనా ఇప్పుడు ఒక్కసారి అయిందండి. నేను చాలా రోజులు 40 ఏళ్ల క్రితం, 35 ఏళ్ళ క్రితం, 40 ఏళ్ల క్రితం ఒక కేసులో ఒకరిని అరెస్ట్ చేశాము, దొంగతనం కేసులో. అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్, ఇప్పటిలాగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఏమి లేదు, ఎక్కడా పేపర్లో రాదు, మనకి పిలిచి చెప్తే తప్ప. అయితే ఒక దొంగతనం కేసులో ఒకరిని అరెస్ట్ చేస్తే అన్ని కొంచెం రికవరీ అయింది, ఇంకా సొమ్ము ఇంకా రికవరీ కావాలంటే ఆయన చెప్తే సార్ ఇట్లా మా మామ కూడా దగ్గర కూడా కొంచెం దొంగతనం సొమ్ము ఇచ్చాను, ఆయన దగ్గర ఉంది అని చెప్తే సరే అన్నాము. తర్వాత రికవరీ చేసినాం. మా భార్యకి చెప్తే తెచ్చిస్తుంది సార్, మా మామ విషయంలో మీరు పోవాలి అవసరం లేదు ఏదో అంటే ఎవరిని పంపిస్తే అవి రికవరీ చేసినాము. ఆయన ఈ ఇంట్రాగేషన్ ఇప్పట్లోలాగా పట్టుకొచ్చి 24 నిజం చెప్పాలి, పట్టుకొస్తే నిదానంగా మనకు తీరుకున్నప్పుడు ఇంట్రాగేట్ చేసేవాళ్ళం. ఇప్పుడు హడావుడి ఇవన్నీ ఉండేవి కాదు. సో చెప్తే ఆయన చూసి అరెస్ట్ చేస్తామంటే అరెస్ట్ చేసి రికవరీ చూపించి జైలుకి పంపించాం. జైలుకి పంపించిన తర్వాత ఆయన జైలు శిక్ష ఒప్పుకున్నాడు ఆయన, నిజమేనండి నేను దొంగతనం చేసిందాను. సరే అని అంతా అయిపోయిన తర్వాత ఒకసారి ఒక ముసలాయన నా దగ్గరికి వచ్చి నమస్కారం సార్ అని. ఏమంటే సార్ మా ఫలానా కేసులో మీరు నన్ను చాలా సహాయం చేశారు. ఏమంటే ఇట్లా నేను నిజంగానే దొంగతనం చేయలేదు సార్, ఇట్లా నా ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్యం బాగాలంగా చూపించుకునేది లేదు. ఆయనకు టీబీ ఉండే, ట్యూబర్క్లోసిస్. బయట మా ఎవరు కొడుకు వెదవలాగా పోతున్నాడు, బామరిది ఇట్లా వాడే నాకు చెప్పింది, ట్రీట్మెంట్ ఇప్పించుకోవాలంటే జైల్లో ఉంటే బాగా ట్రీట్మెంట్ జరుగుతుంది, అన్నం పెడతారు అని చెప్తే నేను ఈ దొంగతనాన్ని ఒప్పుకున్నాను సార్. ఒప్పుకొని బాగా వచ్చినాడు జైల్లో నుంచి. చాలా ఇప్పుడు బాగుంది సార్ మీ దయ వల్ల బాగా. అంటే నాకు అబ్బా ఇంత తప్పు చేసినానా నేను అని చాలా బాధపడినా. ఆయన ఆనందంగా ఉన్నాడు, సార్ మీరు చేసిన సహాయం జీవితంలో మర్చిపోలేను అన్నా కూడా బాధ అనిపించింది.
అరే అంటే ఒక నిర్దోషిని. నిర్దేశం అనవసరంగా జైలుకి పంపించామనేటువంటి బాధ కలిగింది. ఆయన ఒప్పుకొని నేనే దొంగతనం చేశాను సార్ అని చెప్తే ఆయనకి ఏదో 6 నెలలు ఎంతో జైలు శిక్ష 6 నెలలు 8 నెలలు ఏదో జైలు శిక్ష ఇచ్చారు. ఆయన ట్యూబర్క్లోసిస్ నుంచి బాగా చేసుకొని వచ్చాడు. శానిటోరియం కూడా తీసుకెళ్లారు, అన్ని బాగా చేయించారు ఆయనకి. సో ఆయన వచ్చి చెప్తే నాకు తెలిసింది అది మీరు బాధ చాలా అనిపిస్తుంది అప్పుడు. బాధ అనిపించింది. కానీ ఒకటి, మీ దయ వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను, లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాడిని, మీ వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నానని చెప్తే నవ్వాలో ఏడవాలో బాధపడాలో ఆనందించాలో తెలియలేదు. అంత ఆ విధంగా జరిగింది ఒకసారి. సార్ ఇప్పుడు ఏ పోస్ట్లో మీరు రిటైర్డ్ అయ్యారు సార్? మీరు అడిషనల్ ఎస్పీ అండి. అడిషనల్ ఎస్పీ. అది